నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడ నగరంలోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సీఎం జగన్ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన పార్టీ శ్రేణులు అభిమానులు జనసంద్రంగా మారిన బెజవాడ రహదారులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బోండా ఉమా దళితులను మోసం చేసిన జగన్ ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపు 35వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత ఆసిఫ్ రైతాంగ సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకొని చంద్రబాబు రైతుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శ గుణదల ఫ్లైఓవర్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన సిపిఎం 15 ఏళ్లుగా ఫ్లైఓవర్ను పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల అసమర్థతకు నిదర్శనమని విమర్శ ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది దీనిలో భాగంగా ప్రకాశం బ్యారేజ్పై అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోట్లాది ప్రజల హృదయాలను స్పృశిస్తూ జన జాతరను తలపిస్తోంది ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న పాలనకు అశేష జనవాహిని బ్రహ్మరథం పడుతోంది ప్రకాశం బ్యారేజ్ పొడవు 1223 మీటర్లు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలను గుంటూరు జిల్లాలతో కలిపే ప్రధాన వారధి ఇదే ఈ బ్యారేజ్ ని బ్రిటిష్ అధికారులు 1850లో ప్రారంభించి 1855లో పూర్తి చేశారు అప్పట్లో దీన్ని కట్టడానికి ₹1,75,00,000 ఖర్చయిందట ఈ వారధి ఇలా ఉండగానే పక్కన మరో బ్రిడ్జిని కట్టారు దక్షిణ భారతదేశంలో సాగునీటి ప్రాజెక్టుల కింద కట్టిన తొలి వారధి ఇదే కావటం విశేషం దళితులను మోసం చేసిన జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగబద్దంగా ఎస్సీ ఎస్టీలకు వచ్చే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా దళితులకు తీరని అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు దళితులను మోసం చేసిన జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు సింగనగర్లోని టీడీపీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన బోండా ఉమా తమ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేర్పోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ 15 సీట్లు మాదిగలకు కేటాయించి సమన్యాయం చేసిన చంద్రబాబుకే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు ఎస్సీలకి పూర్వ వైభోగం రాబోతా ఉంది నేను గంటాపదంగా చెప్తా ఉన్నా ఏ మహానుభావులు జగజ్జీవన్ రావు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఎస్సీల కోసం వాళ్ళ అహర్నిశలు కష్టపడ్డారో వాళ్ళ కళలు నెరవేర్చే విధంగా వాళ్ళ ఆశయాలు అమలు చేసే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ పనిచేస్తే ఇప్పటికైనా మా ఎస్సీ సోదరుల్ని కళ్ళు తెరవమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దానికోసం ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే మాల మహానాడు నాయకులు అలాగే మిగిలినటువంటి ఎస్సీ నాయకులు అన్ని వర్గాల వారు కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు మాకు జరిగినటువంటి ద్రోహాన్ని పాంప్లెట్ల రూపంలో ముద్రించి కులాలని జాగృతి చేస్తూ ఉన్నారు అందరినీ మేలుకొల్పుతూ ఉన్నారు దాంట్లో ఇవాళ మరి పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారు అలాగే వారి ఎస్సీ సామాజిక వర్గ నాయకులందరూ కూడా వచ్చేసి తమకు జరిగిన అన్యాయం మీద ఈ ప్రభుత్వం మీద పోరాడి తమ జాతి కోసం తమ ఎస్సీల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కలిసి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్న సంతోషం వారిని పూర్తిగా అభినందిస్తా ఉన్నా కృష్ణమాదిక్ గారు ఆల్రెడీ ఇప్పటికే చెప్పారు మందా కృష్ణమాదిక్ గారు ప్రత్యేక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించడం అనేది జరుగుతుంది ఇటీవల కాలంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి
29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఈ రాష్ట్రంలో ఉంటే 15 సీట్లు మాదిగలకిచ్చి రాజకీయ సమన్వయం చేసిన చంద్రబాబు నాయుడు గారికే మాదిగల మద్దతు అనే పేరుతో ఇటీవల 6వ తారీఖున పాలకొల్లు వెళ్ళి మొత్తం మాదిగలంతా కూడా చంద్రబాబు పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఘాటు విమర్శలు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆసిఫ్ గడప గడప కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ కార్పొరేటర్ బాలసాని మణెమ్మ సారథ్యంలో మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో ఢిల్లీ, హైదరాబాద్ నుండి పొలిటికల్ టూరిస్టులు వస్తారని, ఓడిపోగానే మూటముళ్ళు సర్దుకొని వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. వీళ్లు పశ్చిమ నియోజకవర్గం గురించి మాట్లాడే పెద్దలు ఏ డివిజన్లో ఏ సందు, ఏ ఓటర్ ఎక్కడున్నాడో కూడా తెలియదని, వీళ్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి అని సవాల్ విసిరారు. ఇంతకుముందు కూడా ఎంతోమంది బడాబాబులు వచ్చారు, ఇక్కడ వెళ్ళిపోయారు, ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు అండగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు జగనన్న బస్సు యాత్ర ఈరోజు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30కి మన ఎన్టీఆర్ జిల్లాలో బస్సు యాత్ర మొదలవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క బస్సు యాత్రని విజయవంతం చేసే విధంగా మనందరం తోడుగా ఉండి జగనన్నకి మద్దతు తెలపాలి. అలాగే చంద్రబాబు నాయుడు వేదాలు వెల్లించినట్టు ఏదో రైతుల గురించి మాట్లాడుతున్నారు, దయ్యాలు వేదాలు వెల్లించినట్టు. రైతులకి ఏ విధంగా మోసం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. రాజధాని రైతులకు ఎలా మోసం చేశాడో, రైతులు కరెంటు గురించి మాట్లాడితే ఎలాగా హింసించాడో, వాళ్ళ మీద పోలీస్ ఫైరింగ్ చేపించిన ఘనత, కరెంటు గురించి వెళ్ళి అడిగితే రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పేసి మళ్ళీ పిట్టల దొర వేషాలు వేసుకొని ప్రజల ముందుకు వస్తున్నారు. రైతులకి రైతాంగం దండగా అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు రైతులకి ఏదో లబ్ధి చేకూరుస్తాను, రైతులే నాకు ముఖ్యం అన్న టైప్లో మాట్లాడుతున్నాడు. కావాలని చెప్పి వ్యక్తిగా ఎంపీ గారు ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు మెజారిటీ పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గం నుంచి వస్తుంది. ప్రతి ఒక్క డివిజన్లోన మేము పర్యటించడం జరుగుతుంది, విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. గత 90 రోజుల నుంచి మేము ప్రజల మధ్యలోనే ఉన్నాము. ఈరోజు నిన్న మొన్న వచ్చి ప్రజల్లో దూరిపోయి ఏదో మేము సింగపూర్ని చేసేస్తాము, సింగపూర్ని ఎలా చేసేస్తారండి ఏదో కామెడీలు. కాకపోతే 22 డివిజన్లోనూ 12 డివిజన్లు కొండ ప్రాంతం ఉంటే కొండ ప్రాంతాన్ని సింగపూర్ ఎలా చేస్తారు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు సింగపూర్లు, జపాన్లు తప్పితే వీళ్ళకి ఇండియాలోనూ బతికే ఇది లేదు. ఇండియా ఒక మంచి దేశంగా పరిమితి చెందుతుందన్న ఆలోచన కూడా లేదు. ఇండియాలోనే ఎన్నో స్టేట్లు ఉన్నాయి, చాలా వృద్ధిలోకి వెళ్ళిన స్టేట్లు. ఆ స్టేట్లతో పోల్చుకోవచ్చు కదా. ఎప్పుడు సింగపూరు, జర్మనీ, జపాన్ అంటారు. దేనికంటారు? అంటే ఇండియా అంత తీసిపోతుందా వీళ్ళ కంటికి? ఏ పొద్దు అదర్ కంట్రీల్లోనే వెళ్ళడం, అదర్ కంట్రీల్లో బతకడం, అదర్ కంట్రీల్లోనే ఎంజాయ్ చేయటం, ఆ అదర్ కంట్రీలని ఇండియాతో పోల్చుకోవటం దేనికి? అన్నీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఒక పేదలు, బడుగు బలహీన వర్గాలు జీవించే ఈ పశ్చిమ నియోజకవర్గంలోన ఈ స్పెషల్ చాపర్లలో తిరిగిన వాళ్ళు, స్పెషల్ ఫ్లైట్లలో తిరిగిన వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం ముద్రిస్తారు ఇక్కడ? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి పూర్తి స్థాయిలో. గత 15 సంవత్సరాలుగా గుణదల ఫ్లైఓవర్ను పూర్తి చేయలేకపోయారని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుణదల ఫ్లైఓవర్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బాబురావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కూడా ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. 3 ప్రభుత్వాలు మారాయని, అయినా ఫ్లైఓవర్ నిర్మాణం కాలేదన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేస్తూ వచ్చిన నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో సిపిఎంను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాల అసమర్థతకి, నిర్లక్ష్యానికి అద్దం పడతా ఉంది ఈ గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి మొండి గోడలు. 15 ఏళ్లగా 3 ప్రభుత్వాలు మారినాయి, 5 ముఖ్యమంత్రులు మారారు, ఎమ్మెల్యేలు మారారు. కానీ గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కడ ఉన్న మొండి గోడలు అక్కడే ఉన్నాయి. ఇది చేతగాని ప్రభుత్వాలు, చేతగాని ఎమ్మెల్యేలు. ఒక్క ఫ్లైఓవర్ 15 ఏళ్ళకు పూర్తి కాకపోతే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాం, రాజధాని బాగు చేస్తాం, 3 రాజధానులు కడతాం, సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. విజయవాడ అంతే ఎందుకు అంత చిన్నచూపు? గుణదల ప్రాంతం అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? ఓట్లు వేయటానికి ఇక్కడ జనం కావాలా? బ్రిడ్జికి మాత్రం పూర్తి చేయరా? అంటే మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ బ్రిడ్జి కట్టకుండా ఆపేసి
ఈ ప్రాంత ప్రజలకి నరకం చూపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది. ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారో, ఎప్పుడు కాలేజీలకు వెళ్తారో బయటపడితే అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఎంతమందిని, ఎన్ని ప్రభుత్వాలు మారాలి? ఇది కావాలని దురుద్దేశంతో చేస్తున్నటువంటి పని. ఎంతమంది ఎమ్మెల్యేలు, మల్లాది విష్ణు గారు గెలిచారు, బోండ ఉమామహేశ్వరరావు గారు గెలిచారు, మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నేను మంత్రిని అన్నారు. ఏమి గుర్తు రాలేదు అప్పుడు? ఇవాళ ఓట్లు అడగటానికి వైసీపీ. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర పూర్తయింది. శనివారం తిరువూరు నియోజకవర్గంలో భువనమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తిరువూరులో పర్యటనతో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ముగిసింది. కేబిఎన్ కళాశాలకు నాకే AA+ గ్రేడ్ లభించింది. కాకరపర్తి భావనారాయణ కళాశాల యూజీసీ అనుబంధ సంస్థ నాక్ నుంచి AA+ గ్రేడ్ను సాధించిందని ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, ఆ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు తొమ్మంట్రు శేషయ్య, తునికుంట్ల శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ ఆధ్వర్యంలో 1965లో కేబిఎన్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 59 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నత విద్యారంగ వ్యాప్తికి, తద్వారా సామాజిక వికాసానికి కేబిఎన్ కళాశాల అద్వితీయమైన సేవలు అందిస్తుందని వివరించారు. అదే క్రమంలో అనేక మైలురాళ్లను దాటుకుంటూ నేడు 6,000 మంది విద్యార్థులు రాష్ట్రంలో అతిపెద్ద కళాశాలల్లో ఒకటిగా గణతికెక్కిందని తెలిపారు. భావనారాయణ కళాశాల, కేబిఎన్ కళాశాల విద్యారంగంలో గత 59 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కూడా అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటూ విద్యా వ్యాప్తికి ఎనలేని సేవ విజయవాడ నగరంలో అందిస్తూ ఉంది. మరి మా కేబిఎన్ కళాశాలకు మాతృ సంస్థ అయినటువంటి ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో నడిచేటువంటి పెద్ద సంస్థగా 1965లో ప్రారంభించినటువంటి ఈ కేబిఎన్ అయినటువంటి ప్లేస్మెంట్స్ పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, మరి ల్యాబుల పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవటం ద్వారా వాళ్ళ నుంచి కూడా కాలేజీ అభివృద్ధి గురించి అభిప్రాయాలు తీసుకోవటం, అలాగే మేనేజ్మెంట్తో ఇంటరాక్ట్ అవటం, అలాగే ప్రజెంట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా కాలేజీకి స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి తల్లిదండ్రులతో కూడా సమావేశం నిర్వహించడం, అలాగే టీచింగ్ స్టాఫ్తో, నాన్ టీచింగ్ స్టాఫ్తో, అంటే కాలేజీకి సంబంధించిన అన్ని రకాల వ్యక్తులతో కూడా, స్టేక్ హోల్డర్స్తో కూడా మరి వీళ్ళు 2 రోజుల పాటు ఉండి సమావేశాలు నిర్వహించి కాలేజీని అన్ని కోణాల్లో కూడా పర్ఫెక్షన్ ఉందా లేదా అనేది ఆలోచన చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి 2007 సంవత్సరంలో మొట్టమొదటిసారి మేము NACకి పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2010 సంవత్సరంలో అటానమస్ స్టేటస్ తెచ్చుకున్న తర్వాత 2013 సంవత్సరం 117 సంవత్సరాలుగా విజయవాడలో అభివృద్ధి నడుస్తున్నటువంటి ఎస్కేపీ హిందూ స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ వచ్చినటువంటి కాత్ భవన కళాశాల A++ గ్రేడ్ వచ్చినందుకు దానికి సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా ఈ అభినందన తెలుస్తుంది. వాళ్ళ వల్లే కూడా, వాళ్ళ సహకారం వల్లే, వాళ్ళ టీమ్ స్పిరిట్ వల్లే ఇవాళ కేబిఎన్ కాలేజీకి ఈ A++ గ్రేడ్ అనేటువంటిది సాధించడం జరిగింది. అదే కాకుండా దాదాపు ఈ ఎస్కేపీ దాంట్లో మాకు ఉన్నటువంటి స్పాన్సర్ చేసినటువంటి కాత్ భవన కళాశాల, పొట్టి శ్రీరాములు, చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీ రెండు కూడా A++ గ్రేడ్తో ఈ సంవత్సరం రావడం అనేది మా కమిటీకి ఈ స్టాఫ్ ఇచ్చినటువంటి గొప్ప. విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం జరగాల్సి ఉండగా సీఎం జగన్ బస్సు యాత్రను అడ్డుకుంటారన్న సమాచారంతో నాయకులను అరెస్ట్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 27 దళిత పథకాలు రద్దు చేశారని సమతా సైనిక్ దళ నాయకులు ఆరోపించారు. దళితుల నిధులు దారి మళ్లించారని, రాజధాని అమరావతిని విచ్ఛిన్నం ఆపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రంలో ప్రెస్ మీట్లు కూడా పెట్టే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. సుధీర్ అండి, సమతా సైనిక దళ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు విజయవాడలోని ప్రెస్ క్లబ్ దగ్గర మేమైతే దళితులపైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏవైతే 27 పథకాలు తీసేశాడో ఆ 27 పథకాలు తీసేసి మాకు ఎంతో అన్యాయం చేశావు, మరి మీరు ఇప్పుడు ఎలా ఈ యాత్రను కొనసాగిస్తున్నారని అడగడం కోసం మాత్రమే ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ మీటింగ్ని అడ్డుకోవడానికి దుర్మార్గంగా దుశ్చర్యగా అసలు కనీసం మాకున్నటువంటి ఈ హక్కుల్ని కాలరాస్తూ మాకున్న వాక్ స్వాతంత్రాన్ని కూడా ఈరోజు పోలీసులు ఇది చేసి బలవంతంగా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ ఈరోజు మా ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అసలు దళితులకి ఏ విధంగా అయితే దళితుల్ని ఈ విధంగా మమ్మల్ని ఇంత మాకున్న పథకాలన్నీ తీసేసి ఇంత అట్రాసిటీలు అన్యాయాలు చేస్తున్నారు. దీన్ని మాత్రం ఖచ్చితంగా దళితుల తరపున మేము ఖండిస్తాము. రానున్న రోజుల్లో మాకున్న రాజ్యాంగంలో మాకు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా వాళ్ళందరూ మా ఓటు వేసి మేము ఈ గవర్నమెంట్ని మేము దించుతాం. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ల విజయానికి ఆంక్షిస్తూ గద్దె అనురాధ 12వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం జగన్ ప్రజలకు కనీస మౌలిక వస్తువులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా లబ్దిదారులకు అందజేయకుండా కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ మరి ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాము. ఈ గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో నిజంగా మేము ఇంటింటి ప్రచారంలో చూస్తూ ఉన్నాము. ఇవాళ ఆడపిల్లలు 30,000 మంది మిస్ అయ్యారు. అంటే దీనికి కారణం ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత మనకి కట్టొచ్చినట్లుగా కనబడతా ఉంది. మరి ఈ రోజు వరకు కూడా అసలు చట్టమే చేయని దిశ చట్టం ఈ రోజున దిశ యాప్ ఉందని చెప్పి మాటలు కబుర్లు చెప్తారు తప్పించి మరి ఏ ఒక్క ఆడబిడ్డని కూడా రక్షించుకోలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది. మరి అంతేకాకుండా ఒక్క అభివృద్ధి కార్యక్రమం అనేది ఒక్కటి కూడా జరగని పరిస్థితి. మరి ఒక ఇంట్లో ఒక తల్లి అడిగింది, మరి టిడ్కో ఇళ్ళకి ఈ రోజున మాకు శాంక్షన్ చేయటం జరిగింది, మా దగ్గర నుంచి 25,000 కట్టించుకోవటం కూడా జరిగింది, మరి ఇప్పటి వరకు కూడా ఇల్లు ఇవ్వలేదు. కనీసం ఇల్లైనా ఇచ్చి ఉంటే మాకు 7,000 రూపాయల అద్దె తప్పేది కదా అని చెప్పి. మరి ఆ రకంగా మీరు కేవలం ఒక కక్షపూరిత ధోరణితో చంద్రబాబు నాయుడు గారు కట్టారు టిడ్కో ఇళ్ళని అనే ఒకే ఒక్క కారణంతో ఇవాళ పేదలకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత నిత్య అన్నదానానికి 10 టన్నుల కూరగాయలను ఉచితంగా అందజేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో 10 టన్నుల కూరగాయలు తీసుకువెళ్లే దేవస్థాన వాహనానికి స్కూల్ వైస్ చైర్మన్ నరేంద్రబాబు, డైరెక్టర్ సునందన తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్వామివారి సన్నిధానానికి వచ్చే భక్తులకు తమకు తోచిన రీతిలో సహకారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పేరు ప్రవీణ్ కుమార్ అండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో డైరెక్టర్గా ఉన్నాను. నరేంద్రబాబు గారు 2016 నుంచి ఇది 5వసారి పంపించడం. ఆయన ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉన్నారు. కరోనా మూలన అప్పుడు పంపించడం కుదరలేదు. 5వసారి కూరగాయలు పంపించడం చాలా సంతోషంగా ఉంది. అన్నదానం పర్పస్ మా స్కూల్ తరఫున వెంకటేశ్వర ఆశీస్సులు మాకు బాగా ఉండాలని, స్కూల్ దినదాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. 5వసారి అండి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అప్పుడు రామారావు గారు మన ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎంతో ముందు ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానంలో బలుగు బలహీన వర్గాలు ఎంతోమంది వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒక చిన్న కుటుంబం అక్కడ కొండపైకి వెళ్ళి హోటల్లో భోజనాలు చాలా ఖర్చు అవుతుందని చెప్పి ఆ రోజు రామారావు గారు స్థాపించినటువంటి అన్నదానం 100 నుంచి 1000 నుంచి ఈరోజు లక్షల వరకు జరుగుతుంది. అలాగే మన కృష్ణా జిల్లా మండవ కుటుంబరావు గారు 2006లో స్థాపించడం, కూరగాయలు ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 40,000 టన్నుల కూరగాయలు పంపించడం జరిగింది. అలాగే మన విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత నరేంద్ర గారు, అలాగే మేడం గారు సునంద మేడం గారు 2016 నుంచి ఈ రోజుకి 5 బళ్ళు ఇవ్వడం జరిగింది. కరోనా కారణంగా 3 సంవత్సరాలు ఇవ్వలేకపోయారు. కరోనా ద్వారా అక్కడ కూడా అన్నదానం జరగలేదు కాబట్టి మనందరూ ఇబ్బందులు పడ్డాం కాబట్టి ప్రపంచంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సను ప్రముఖ న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.
నగరంలోని వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ నందు అద్భుతం ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సను ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు బెన్ సర్కిల్ సమీపంలోని వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ నందు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ పువ్వాడ రామకృష్ణ మాట్లాడుతూ గుడివాడకు చెందిన మోహన్ రామ్ తలభాగంలో గడ్డతో చిన్న వయసులోనే బాధపడుతున్నారు. గడ్డ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటి వ్యక్తులకు తన పరిస్థితి తెలియకుండా టోపీ పెట్టుకునేవాడు. అయితే ఈ గడ్డ క్రమక్రమంగా పెరుగుతూ అత్యంత భారీ కణితిగా తయారైంది. కణితి రోజురోజుకు పెరుగుతూ పుర్రె ఎముకలను దెబ్బతీయటంతో మెదడుపై ఒత్తిడి, తీవ్రమైన పేషెంట్ భరించలేనంత నొప్పి బాధపడాడు. ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో రోగి వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ లో సంప్రదించాడు. 18 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల పొడవుతో ఉన్న ఈ ట్యూమర్ మరింత పెరిగిపోతుందని, ట్యూమర్ వల్ల మెదడుపై దుష్ప్రభావం ఏర్పడి ప్రాణాపాయం సంభవించునని గుర్తించామన్నారు. శస్త్రచికిత్స చేసి అనంతరం ఆ కణితిని తీసివేయటం జరిగిందని, అది క్యాన్సర్ కణితి కాదని తేలటం మరింత ఆనందదాయకమని తెలిపారు. అందరికీ తెలుసు, గత సంవత్సర కాలంగా మన విజయవాడ ప్రజానీకానికి అత్యాధునిక అడ్వాన్స్డ్ న్యూరో కేర్ మన వరుణ్ కార్డియాక్ సైన్సెస్లో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ గారి ద్వారా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీ ట్రామా కేర్తో పాటు హెడ్ మరియు స్పైన్ సర్జరీస్, అడ్వాన్స్ సర్జరీస్ మన డైరెక్టర్ ఆఫ్ న్యూరో సైన్సెస్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో గత 10 రోజుల క్రితం చాలా రేర్ ట్యూమర్ అయినటువంటి ఇన్ఫెక్టెడ్ న్యూరోఫైబ్రోమా, చాలా పెద్ద ట్యూమర్ని మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో టీమ్ ఆఫ్ డాక్టర్స్ దీన్ని ఎక్సర్సైజ్ చేయటం జరిగింది. అటువంటి ట్యూమర్ మన ఇండియాలో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ హాంకాంగ్లో ఫస్ట్ టైం రిపోర్ట్ చేశారు. దట్ మచ్ లార్జ్ ఇన్ఫెక్టెడ్ న్యూరోఫైబ్రోమా. సో ఇటువంటి పెద్ద ట్యూమర్ని మీ అందరూ చూస్తూ ఉన్నారు. మన ఆ పేషెంట్ హెడ్ సైజులో ఉందండి, చాలా పెద్దది. సో అటువంటి ట్యూమర్ని విజయవంతంగా 10 రోజుల క్రితం కంటిని తొలగించడం జరిగింది. పేషెంట్ ఆల్సో డూయింగ్ గుడ్. సో ఆ సందర్భంగా మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్లో ఉన్న పేషెంట్ మోహన్ రామ్ 40 years, 40 ఏళ్ళ ఏజ్, తల గడ్డతో బాధపడుతున్నాడు. చిన్నప్పటి నుంచి అది ఉంది, బట్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇనీషియల్గా టోపీ లాంటిది పెట్టుకుని మేనేజ్ చేస్తున్నారు, బట్ చాలా పెద్ద సైజ్ వచ్చింది. ఇది టోటల్గా ఎక్సర్సైజ్ చేసినాం, టోటల్గా తీసేసినాం. కాకపోతే లక్కీగా అది క్యాన్సర్ కాదని వచ్చింది రిపోర్టు, విత్ పస్ ఫార్మేషన్ కూడా ఉంది. మేబీ ఇండియాలో వన్ ఆఫ్ ద రేరెస్ట్ కేస్, మేబీ ఫస్ట్ టైం అవ్వచ్చు. ప్రస్తుతానికి పేషెంట్ నార్మల్గా ఉన్నారు. అండ్ మన టీం అందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. వెన్నం అనస్థీషియాలజిస్ట్ అండి. మనము ఇట్లా ఈ సర్జరీ ఇట్లా స్కాల్ప్ న్యూరోఫైబ్రోమా చాలా పెద్ద లీజన్, 20 into around 15 centimeters ఉంది. ఫ్రాంటల్, పెరైటల్, టెంపరల్ ఆ ఏరియాస్ కవర్ అయింది. అది మనకేంటంటే బ్రెయిన్ ఎక్స్టెన్షన్ అయితే లేదు. మేము పూర్తి మత్తు ఇచ్చాం, జనరల్ అనస్థీషియా ఇచ్చి ఆయన తీసుకొని బ్లడ్ అన్నీ అరేంజ్ చేసుకొని మేము ప్రొసీడ్ అయ్యామండి. మనకి సర్జరీ టైంలో బాగా బ్లడ్ లాస్ అయ్యింది. దానికి మనం బ్లడ్స్ ఇచ్చి ఫ్లూయిడ్స్ ఇచ్చి ఆయన్ని ఒక ఓవర్ నైట్ వెంటిలేటర్ మీద పెట్టి మిగతా పారామీటర్స్, హీమోడైనమిక్ పారామీటర్స్, వైటల్స్ అన్నీ స్టేబుల్ అయ్యాక మనం వెంటిలేటర్ నుంచి తీసి ఇప్పుడు ఆయన చక్కగా మంచిగా మనతో పాటు మళ్ళీ మామూలుగా ఏ వీక్నెస్ ఏమీ లేకుండా మళ్ళీ. నేను చిన్నప్పటి నుంచి బై బర్త్తో నాకు ఇక్కడ తలకి గడ్డలను రావడం జరిగింది. తర్వాత 16 సంవత్సరాల తర్వాత నేను పువ్వాడ రామకృష్ణ గారిని కలవడం జరిగింది. అప్పుడు ఆపరేషన్ చేయడానికి సారు సుముఖత చూపించి చేయించుకోమన్నారు. అయితే 1 సంవత్సరం తర్వాత నేను నెగ్లెక్ట్ చేసి వెళ్ళటం మానేసాను, సార్ దగ్గరికి వెళ్ళలేకపోయాను కారణాల వల్ల. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత వెళ్ళాను, మళ్ళీ చూశారు, బాగానే ఉంది, ఆపరేషన్ చేయడానికి చేయించుకోమని మనం ఎప్పుడూ చెప్పాను, నీకు చేయించుకోలేదు అని అన్నారు. తర్వాత సార్ వస్తాను సార్, ఒక రోజు చేయించుకుంటాను సార్, నేను ఆర్థిక పరిస్థితి చూసుకొని వస్తాను సార్ అని చెప్పాను. సరే అన్నారు. ఈలోపు ఒక 15 రోజుల క్రితం నాకు చిన్న దురదలాగా రావడం వల్ల గోకేసరికి అది ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి పెద్దదైపోయింది బాగా. ఎమ్మటే నెగ్లెక్ట్ చేయకుండా మరి ఎమ్మటే సార్ గారి దగ్గరికి కలవడం జరిగింది. సార్ గారు కూడా చూసి ఎమ్మటే స్కానింగ్లు అవి చేసిన తర్వాత
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, ఫేక్ ప్రభుత్వమని బీజేపీ నేత పాతూరి నాగభూషణం మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆచరణలోకి తీసుకువచ్చేది నవరత్నాలు కాదని, నవ అరాచకాలని బీజేపీ నేత నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, ఫేక్ ప్రభుత్వం అన్నారు. నియంత హిట్లర్ను మించి జగన్ గ్లోబల్ ప్రచారం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటూ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేరుతో ఫేక్ ప్రకటన వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ ఆచరణలోకి తీసుకువచ్చేది నవరత్నాలు కాదని, నవ అరాచకాలని బీజేపీ నేత నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. 4:30 దగ్గర నుంచి 8:30 దాకా ప్రోగ్రామ్ అంతా కూడా అన్ని చోట్ల గవర్నమెంట్ ఎక్కడైతే లింక్ ఉందో అక్కడ రానివ్వకుండా చేశారు. ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే ఇవాళ ఎందుకు వీళ్ళకి భయం పట్టుకుందంటే, ఈ 3 పార్టీలు ఎన్డీఏ కూటమి అయిన తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంది. తెలుగుదేశం వాళ్ళు బీజేపీ కమలం గుర్తుకేయడానికి, బీజేపీ సైకిల్ గుర్తుకేయడానికి, జనసేన గ్లాస్ గుర్తు వారు బీజేపీకి వేయడానికి, బీజేపీ ఉన్నటువంటి గుర్తు గ్లాస్కి వేయడానికి ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఊహించలా ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది ఊహించలా. అది జరగదు అని ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్న తర్వాత భయం పట్టుకుంది, ఎట్లా కొట్ట ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని. అందుకనే మీరు కనుక చూస్తే మా మేడం గారి మీద ఒక ఫేక్ ఏది ముస్లిం రిజర్వేషన్ రద్దు అని పెట్టారు. ఇది ఎంత దారుణం ఆలోచించండి. ఇది వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా సజ్జల కుమారుడు దగ్గరుండి ఇలాంటి ఎలా ఫేక్ చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి సిగ్గుచేటు అనిపించట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. రెండోది, ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్డీఏ సీటులు రావు, వైసీపీ వస్తుందని ఇంకొక ఫేక్. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అంటే వీళ్ళకి ఎటువంటి సిగ్గు కానీ, భయం కానీ, ప్రజల్లో మన పరువు పోద్దని కానీ ఎక్కడా లేదు. అటువంటిది ఈ రోజున రేపు జరగబోతుంది. ముఖ్యంగా ఈ భారతదేశంలో దళితులకు సంబంధించిన కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులు ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి డబ్బులు కూడా అంటే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినవి కావచ్చు. అదేవిధంగా దళితులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆటోలు, టెంట్ హౌసులు, అదేవిధంగా కార్లు, ఇన్నోవాలు, భూమి కొనుగోలు పథకం, పండ్ల తోట పెంపకం, మోటార్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ని ఇచ్చే పథకాలు మొత్తాన్ని కూడా రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి భౌతికంగా మనుషులు నిర్మూలించే కొండ శివారు ప్రాంతాల ఇళ్లకు త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తానని సిపిఐ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ప్రచార యాత్రలో పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ 5 సంవత్సరాల కాలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలనెత్తిన ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. మోదీ, జగన్ ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు కంటి తుడుపు చర్యగా గ్యాస్ బండకు 200 రూపాయలు తగ్గించి అధికార కుయుక్తులు పన్నుతున్నారని, దీనిని ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. టిట్కో ఇళ్ల లబ్దిదారులు 6,556 మందిని గుర్తించి వారి నుండి వేలాది రూపాయలు డిపాజిట్లు కట్టించి ఇళ్లు మంజూరు చేయలేదని, వీరందరికీ న్యాయం కోసం, ఇళ్లు మంజూరు కోసం ఇండియా కూటమి తరపున అండగా ఉంటామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పనిచేసే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, కంకి కొడవలి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలకు కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 13వ తేదీన జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి ఒక పక్కన, ఎన్డీఏ కూటమి ఒక పక్కన పోటీ చేస్తూ ఉన్నాయి. ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ప్రజా సమస్యలపై పనిచేసేటటువంటి కమ్యూనిస్టులను ఆదరించమని చెప్పి, అదే సందర్భంలో ఇండియా కూటమి తరపున సిపిఐ అభ్యర్థిగా, సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. మీ ఓట్లు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించే దానికోసం ఈ రోజున 40వ డివిజన్లో ప్రచార యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారి కూటమి, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కూటమి,
వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ ఒక ప్రక్కన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. ప్రజానీకం ప్రశ్నించమని చెప్పి కోరుతా ఉన్నా ఈ రాష్ట్రానికి రాజధాని ఏది వారిని ప్రశ్నించండి. ఈ రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో మన రాష్ట్రమే. ఈ రాష్ట్రానికి మేము అధికారంలో వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ వారు చెప్పారు. కానీ నన్ను 25 మంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నగరంలోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులు, జనసంద్రంగా మారిన బెజవాడ రహదారులు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేత బోండా ఉమా, దళితులను మోసం చేసిన జగన్ ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపు. 35వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత ఆసిఫ్, రైతాంగ సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకొని చంద్రబాబు రైతుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శ. గుణదల ఫ్లైఓవర్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన సిపిఎం, 15 ఏళ్లుగా ఫ్లైఓవర్ను పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధుల అసమర్థతకు నిదర్శనమని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.